2026 నాటికి వెలిగొండ పూర్తి చేసి నల్లమల సాగర్ను కృష్ణా జలాలతో నింపుదామని మంత్రి తుమ్మల రామానాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను ప్రాజెక్టు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుతో కలిసి వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్లో 18 కిలోమీటర్ల లోపలి ప్రయాణించి క్లిష్టమైన లైనింగ్ పనులను స్వయంగా పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో కలిసి ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హెడ్ రెగ్యులేటర్ నందు 2200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశామని, 18 నెలల కాలంలోనే టన్నెల్స్ లో క్లిష్టమైన 3 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం 4 గ్యాంట్రీలతో రోజుకు 12 మీటర్ల లైనింగ్ పనులు చేస్తుండగా గ్యాంట్రీల సంఖ్యను పెంచి లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించినట్లు తెలిపారు. ఫీడర్ కెనాల్లో 45,000 క్యూబిక్ మీటర్లు హార్డ్ రాక్ పనులు చేయాల్సి ఉండగా ఇప్పటికే 28,000 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేశామన్నారు. ఫీడర్ కెనాల్ లైనింగ్, రీటైనింగ్ వాల్ నిర్మాణం కోసం 456 కోట్లతో టెండర్లు పూర్తి చేశామని, ఈ డిసెంబర్లోనే పనులు మొదలుపెట్టి సీజన్ వచ్చేలోపు పూర్తి చేయాలని ఏజెన్సీని ఆదేశించామన్నారు. తీగలేరు కెనాల్కు సంబంధించి 600 మీటర్ల టన్నెల్ లైనింగ్ చేసి గేట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నల్లమల సాగర్ ముంపుతో 9.6 కిలోమీటర్ల పర్మనెంట్ డైవర్షన్ రోడ్డు నిర్మాణ పనులు మొదలుపెట్టామన్నారు. మోందా తుఫాను కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండ్లు పూడ్చి జంట సొరంగాల్లో డీ వాటరింగ్ పనులు పూర్తి చేసి లైనింగ్ పనులు చేస్తున్నామన్నారు. వెలిగొండ ప్రకాశం జిల్లాకు ఒక జీవనాడి, ఒక వరం. అటువంటి వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాకు, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు 2026 కల్లా వెలిగొండను పూర్తి చేసి కృష్ణా జలాలు యొక్క ప్రకాశం జిల్లాకు తీసుకురావాలనేటువంటి లక్ష్యంకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల్లోనే పనుల్ని శరవేగంగా చేస్తూ ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఈ నెల రోజుల్లోనే 3 సార్లు ప్రత్యక్షంగా వెలిగొండ పనుల్ని పర్యవేక్షించామని అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏమిటనేది మీ అందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ వెలిగొండకు సంబంధించి క్లిష్టమైనటువంటి పనులు కూడా అన్నీ కూడా మిగిలిపోయినటువంటి పరిస్థితి. మెత్తగా వచ్చేటువంటి పనులు కొన్ని గతంలో చేసుకున్నప్పటికీ గట్టి పనులన్నీ కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా హెడ్ వర్క్స్కి సంబంధించి 2000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తాం. ఇంకా 2200 క్యూబిక్ మీటర్ల పని ఈ యొక్క సమ్మర్లో సీజన్లో చేస్తాం. ఆ హెడ్ వర్క్స్ పనులు అయిన తర్వాత టన్నెల్కి సంబంధించి టన్నెల్ 2లో 7.2 కిలోమీటర్స్ లైనింగ్ మిగిలి ఉండగా ఇప్పటికీ 3.1 కిలోమీటర్ వరకు లైనింగ్ పూర్తి చేసాం. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 3.9 కిలోమీటర్ కూడా వచ్చే జూన్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగా రోజుకి 12 మీటర్ల యావరేజింగ్ చేస్తూ ఉంటే దాన్ని ఇప్పటికి 16 మీటర్లకి పెంచాం. మా లక్ష్యాన్ని అందుకోవాలంటే 20-24 మీటర్లకి చేరుకునేటువంటి విధంగా, అంటే ఎవ్రీ డే, ఎవ్రీ అవర్ మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేస్తూ ఆ వర్క్ని ఇన్స్పెక్షన్ చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ టన్నెల్ లైనింగ్ పనులు ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ టన్నెల్లో కూడా బెంచింగ్ పనులు ఉన్నాయి. అవి కూడా ఈ యొక్క జూన్ లోపల పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం. వీటన్నిటినీ అధిగమించి ఫీడర్ కెనాల్కు సంబంధించి కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా ఫీడర్ కెనాల్లో ముందుకు వెళ్లకుండా గ్రామాల మీదకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొన్న కూడా మీరు చూశారు, అకాలమైన వర్షాలకు 3 చోట్ల ఫీడర్ కెనాల్ గండిపడింది అని అంటే ఈ వరదల సమయంలోనే కాదు, మామూలు వర్షాకాలం సమయంలో కూడా ఆ ఫీడర్ కెనాల్ బండు ఎంత వీక్గా ఉందో